జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహకు కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా, వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ని బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా? గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్స్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి ఈ యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలను పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నేషన్ లేటుగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్గా పోయి ఊరికే ఎంబడపడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికులలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు, ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇక ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి, నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది అందరు బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం పోసినట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం, ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది ఆడవాళ్ళకి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది. కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్. మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారాలకు వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి. చండీ సప్తశతి పారాయణ చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి. పేదలకు చెప్పులు లాంటిది ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయినా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి.